బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు చేసిన భారత స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం బీహార్లో జముయిలో జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణెంను, పోస్టల్ స్టాంప్ ను మోదీ ఆవిష్కరించనున్నారు. జనజాతీయ గౌరవ దివాస్ వేడుకకు హాజరైన మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా నృత్య ప్రదర్శనకారులతో కలిసి ప్రధాని నృత్యం చేశారు. గిరిజనుల సాంప్రదాయ వేడుకల్లో భాగమైన ఢోల్ను కూడా వాయించారు. 1875 నుంచి 1900వ సంవత్సరం వరకు మాత్రమే జీవించిన బిర్సా ముండా గిరిజనానికి బిర్సా భగవాన్ గా పేరు పొందారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర సమరయోధుడు, జానపద నాయకుడు, ఆంగ్లేయ పాలకుల పాలన నుండి భారతదేశాన్ని విముక్త పోరాటాలు చేసిన యోధుల్లో బిర్సా ముండా పేరెన్నిక కన్నా నాయకుడిగా గిరిజనం గుండెల్లో నిలిచిపోయారు. ఆయన భూమిపై జీవించింది అతి కొద్ది కాలమే అయినా తనకంటూ అనంతమైన చరిత్రను సృష్టించుకున్నారు. జనజాతి వీరుడు, నవధీరుడు బిర్సా ముండా జీవించిన కాలం 25 సంవత్సరాలే. కానీ జనజాతి ప్రజలు మనసుల్లో భగవాన్ బిర్సా ముండాగా నేటికి చిరంజీవిగా కొలువై ఉన్నారు. మనకి తెలిసి బిర్సా ముండా అక్కడి వారికి ఓ అల్లూరి సీతారామరాజు, మరో కొమరం భీం, నిప్పు కణికల రగిలిపోయిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఉధమ్ సింగ్ గా చెప్పుకోవచ్చు. స్వదేశం కోసం, దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం 2.5 దశాబ్దాల కాలం వరకే జీవించి ప్రాణాలు వదిలిన బిర్సా ముండా బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కోసం నిరంతరం శ్రమించారు. లేదంటే ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ స్వతంత్ర్యాలను అనుభవించే వారమే కాదేమో. అంతేకాదు, అంతకన్నా ముఖ్యంగా మారుమూల అడవులు, వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల బ్రతుకులు అలాగే ఉండిపోయేవేమో అంటారు మేధావులు. అసలు ప్రతిఘటించుకుంటే ఆదివాసీలది అరణ్యరోధనగానే మిగిలిపోయేదేమో. అలాంటి వీరుల కోవలలోకి చెందుతారు బిర్సా ముండా. జార్ఖండ్ రాష్ట్రంలో లోహార్ డాఘా జిల్లాల్లో ఉలిహాట్ గ్రామంలో నవంబర్ 15న సుగుణా ముండా, కర్మిహాట్ ముండా దంపతులకు బిర్సా ముండా జన్మించారు. సాల్గా వద్ద మేనమామ వద్ద ఆశ్రయం పొంది అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నాడు బిర్సా. ఆపై చయబాసాలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. అందుకోసం అప్పట్లో క్రైస్తవ మతంలోకి మారడం తప్పనిసరిగా ఉండేది. దాంతో బిర్సా ముండా పేరు కాస్త బిర్సా డేవిడ్ గా మారింది. అందులో చదువుకుంటేనే పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆకలింపు చేసుకున్నాడు బిర్సా. అప్పట్లో ఆదివాసీల భూములపై బ్రిటిష్ పాలకులు అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించిన వారి నుంచి నిర్దాక్షిణంగా ఆస్తులను లాక్కునేవారు. ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్ పాలకులు అరాచకాలకు అంతే ఉండేది కాదు. చాలా మంది ఆదివాసీలు జీవించడం కోసం అస్సాంలోని తోటల్లోకి కూలీలుగా వెళ్లేవారు. తమ భూములను తిరిగి ఇచ్చేయాలని ఒకరోజు ముండా తెగ పెద్దలతో కలిసి బిర్సా ముండా ఎదురు తిరిగాడు. తెల్లదొరలతో ధీటుగా వాదించాడు. జనాన్ని వెంటేసుకుని వెళ్లి ఆ చిన్న వయసులోనే పాలకులపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల తనను బహిష్కరించింది. దీని సవాల్గా తీసుకున్న బిర్సా వారి ముందే నుదుటిన నామం దిద్దుకుని జంధ్యం ధరించి ఇకపై క్రైస్తవ మతంలోకి ఒక్క ఆదివాసీని కూడా చేరకుండా చూస్తానని ప్రతినబూనాడు బిర్సా ముండా. నిజానికి అప్పట్లో బ్రిటిషర్ల దేశంలోని భిన్న సంస్కృతులపై భిన్నమైన పద్ధతుల్లో దాడులు నిర్వహించారు. దేశం చాలా పెద్దది అవడంతో ప్రాంతాల వారీగా ఓ ప్రణాళిక ప్రకారం సాంస్కృతిక దాడులు జరిగేవి. బ్రిటిషర్ల ప్రణాళికను పసిగట్టిన విప్లవ వీరులు తమదైన పంథాలో వారిని ఎదుర్కొనే ప్రయత్నాలు చేశారు. బ్రిటిష్ పాలకుల వల్ల ముండా, సంథాల్, ఓరియన్, కోల్ జాతి తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశాన్ని పసిగట్టిన బిర్సా తన వారి కోసం ప్రత్యేకంగా బిర్సాయత్ మతాన్ని స్థాపించాడు. అందులో ఆయా తెగలకు సంబంధించిన ఆధ్యాత్మిక అంశాలు బోధించేవాడు. ఐకమత్యంగా ఉండాల్సిన అవసరాన్ని నేర్పించేవాడు. ప్రకృతి వైద్యంలో ఎంతో మంది ఆదివాసీలను కాపాడాడు బిర్సా ముండా. ఆ రోజుల్లోనే ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలు నచ్చిన ఆదివాసీలు బిర్సా ముండాను దేవుడిగా కొలిచేవారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో తిరుగుబాటు పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాడు. అందులో ఆ రోజుల్లోనే 7,000 మంది ఆదివాసీ జనం పాల్గొన్నారు. బయటకు కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తున్న బిర్సా ముండా ఆచూకీ తెలిపాలంటూ ఆదివాసీలను నిర్బంధిస్తూ వారిపై దాళ్లకు దిగేవారు బ్రిటిషర్లు. వీటిని సహించని ఆయన అనుచరులు 1900 జనవరి 5న ఎట్కేడి ప్రాంతంలో 2 పోలీసులను చంపేశారు. దీనితో రగిలిపోయిన పోలీసులు బిర్సా ముండా కోసం తీవ్రమైన వేట మొదలుపెట్టారు. చివరకు 1900 ఫిబ్రవరి 3న దట్టమైన జింకోపాయ్ అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఆపై రాంచీ జైలుకు తరలించారు. ఎప్పటికైనా తమకు ప్రమాదకారిగా మారతారని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండాను 1900 జూన్ 9న విషప్రయోగం జరిపి చంపేసింది.
బయటకు మాత్రం బిర్సా ముండా మలేరియాతో మరణించాడని ప్రచారం చేసింది. ఆనాటి రోజుల్లో ప్రచార సాధనాలంటూ లేవు. ఒకవేళ ఉన్నా అవి బ్రిటిష్ పాలకులను కీర్తించడంలోనే తరించేవి. అందుకే ఆనాటి వీరుల కథలు అన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయి. వారి కథలు, త్యాగాలు అసంపూర్తిగానే బయటకు వచ్చేవి. అందుకే ఇప్పటి తరానికి ఆనాటి వారి ప్రాణత్యాగాలు గురించి పూర్తిగా తెలియవు. ఆనాడు బిర్సా ముండా చేసిన త్యాగానికి నేడు కూడా ఫలితాలు వస్తున్నాయి. అందుకే ఇప్పటికీ ఆయన్ను జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఆదివాసీలు భగవాన్ బిర్సా ముండాగా పూజిస్తున్నారు. చనిపోయేటప్పుడు బిర్సాకు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఆయన ఉద్యమ ఫలితంగానే 1908లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చోటా నాగ్పూర్ కౌలుదారుల హక్కు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో గొప్ప వీరుడుగా చరిత్రకెక్కాడు బిర్సా ముండా. ఆదివాసీల సాంప్రదాయక భూ పద్ధతిని నాశనం చేసిన వలసాధికారం, స్థానిక అధికారుల ఆక్రమణ, భూ దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా సాగిన తిరుగుబాటుకు ముండా నాయకత్వం వహించాడు. రాణి పాలన అంతమై ఆదివాసీ రాజ్యపాలన ఏర్పడాలి అనే ప్రధాన నినాదంతో ఈ తిరుగుబాటు సాగింది. 1999 క్రిస్మస్ సందర్భంగా దాదాపు 7,000 మంది స్త్రీ పురుషులు ఏకమై ఈ విప్లవాన్ని ప్రారంభించారు. కుంతి, తమార్, బిసియా, రాంచీ జిల్లాలకు ఈ ఉద్యమం వ్యాపించింది. బ్రిటిష్ వారికి చెందిన పలు పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి. బిర్సా ముండాను అరెస్ట్ చేసిన బ్రిటిష్ ముష్కరులు యథాప్రకారం విచారణ సాగించారు. 460కి పైగా ఆదివాసీ నాయకులను అరెస్ట్ చేసి జైల్లోనే నిర్బంధించారు. బిర్సా ముండాతో పాటు మరికొందరు వీరులు 1900 జూన్ 9వ తేదీన జైల్లోనే అమరత్వం పొందారు. ఆ రోజుల్లో ఆయన చేసిన పోరాట ఫలితమే నేటికి ఆదివాసీలకు అండగా నిలుస్తుంది. వీరులు మరణించిన వారి సాహసాలు మరణించవు. తరతరాలుగా యువతను ఉత్తేజితం చేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15 జనజాతీయ గౌరవ్ దివాస్ గా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 10 ఆదివాసీ ఫ్రీడమ్ ఫైటర్స్ కు సంబంధించి మ్యూజియంలు తెరవడానికి అంగీకరించింది. అందులో భాగంగా ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ రాంచీలో నిర్మించిన బిర్సా ముండా జీవిత విశేషాలను కలబోసుకున్న మ్యూజియం ప్రారంభమైంది. ఒకప్పటి చోటా నాగ్పూర్ ప్రాంతంలో దేశ స్వాతంత్ర్యం కోసం బీజాలు వేసిన బిర్సా ముండా ప్రస్తుతం లేకపోయినా తన పోరాట పటిమ ఈనాటికి ఆదివాసీల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.